హలో ఎవ్రీవన్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతున్న ఫుడ్ బ్రాండింగ్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. మీ బ్రాండ్ను ఉపయోగించి మీ యొక్క ఫుడ్ డిజైన్ ఎలా డిజైన్ చేసుకోవాలి ఈ వీడియోలో చాలా సింపుల్గా తెలుసుకుందాం. మీరు చాట్‌జిపిటిని ఉపయోగించి ఈ విధమైన ఇమేజెస్ని అదేవిధంగా క్లింగ్ ఏఐని ఉపయోగించి వీడియోస్ని క్రియేట్ చేయవచ్చు. చాలా సింపుల్గా మీరు మీ మొబైల్లోనే క్రియేట్ చేసుకోవచ్చు. ముందుగా చాట్‌జిపిటిని ఉపయోగించి ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఫైల్స్లోకి వెళ్ళి మీరు ఇక్కడ మీ బ్రాండ్ నేనైతే యూట్యూబ్ తీసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన బ్రాండ్ అంటే మీకు షాప్స్ ఉంటాయి కదా, ఆ షాప్ యొక్క బ్రాండింగ్ లోగో అయితే తీసుకోండి. ఆ షాప్ యొక్క బ్రాండింగ్ లోగో తీసుకోండి. ఇక్కడ బ్రాండ్ నేమ్ అని ఉంటుంది. బ్రాండ్ నేమ్ దగ్గర మీ యొక్క షాప్ నేమ్ అయితే రాసుకోండి. అంటే మీకు హోటల్స్ ఉంటే ఆ హోటల్ యొక్క నేమ్, అదేవిధంగా మీకు రెస్టారెంట్ ఉంటే రెస్టారెంట్ యొక్క నేము, మీకు ఫేమస్ ఇడ్లీ దోశ అనుకోండి దానికి సంబంధించిన నేము రాసుకోండి. అది రాసుకున్న తర్వాత మీ బ్రాండ్ నేమ్ రాసుకొని ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. బ్రాండ్ నేమ్ అయితే కంపల్సరీగా రాసుకోండి. మీరు ఎవరైతే ఈ విధమైన బ్రాండ్ నేమ్ లోగో డిజైన్ చేయాలనుకునేవారు, ఈ విధంగా బ్రాండ్ ప్రమోషన్ చేసుకునే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఈ విధంగా డిజైన్ చేసుకోండి. డిజైన్ చేసుకొని ఇక్కడ గెట్ స్టార్టెడ్ ప్రాసెసింగ్ అవుతుంది. ప్రాసెసింగ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీకు అద్భుతమైన అవుట్పుట్ అయితే వస్తుంది. ఈ విధంగా నేను చూపిస్తాను చూడండి. మీకు ప్రాంప్ట్ కావాలంటే నేను ఇస్తాను. మీకు ప్రాంప్ట్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే మీకు ప్రాంప్ట్ అయితే ఇస్తాను. ఆ ప్రాంప్ట్ని ఉపయోగించి మీరు మీ షాప్ యొక్క బ్రాండ్కి సంబంధించిన విధమైన ఇమేజెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇమేజెస్ నుంచి వీడియోస్ కూడా క్రియేట్ చేయవచ్చు. ఫస్ట్ మనం ఇమేజెస్ అయితే క్రియేట్ చేద్దాం. ఇంకోండి ఈ విధంగా నా నేమ్ అయితే వచ్చింది, పైన ఈ విధంగా అయితే వచ్చింది కదా. దీన్నే మీరు మీరు నేమ్స్ మార్చుకోవచ్చు. అక్కడ మీకు దోశ టైప్ కావాలా, ఇడ్లీ టైప్ కావాలా, వడ టైప్ కావాలా, మీకు ఏ టైప్ కావాలంటే ఆ టైప్ అయితే మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకోటి ఇన్స్టాగ్రామ్ టైప్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ అది కూడా మీరైతే రాసుకోవచ్చు. మీ బ్రాండ్ నేమ్ దగ్గర మీ నేమ్ అయితే రాసుకోవచ్చు. బ్రాండ్ నేమ్ మీకు ఏదైనా బ్రాండ్ ఉంటే ఆ బ్రాండ్ యొక్క నేమ్ అయితే రాసుకోవచ్చు. ఇంకా మీరు ఇడ్లీ టైప్ కావాలన్నా, వడ టైప్ కావాలన్నా, దోశ స్టైల్ కావాలన్నా ఎలాంటి టైప్ అయినా మీరైతే డిజైన్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ప్రాంప్ట్ని కొంచెం చేంజ్ చేస్తే చాలా, ఎక్కువ చేంజ్ అవసరం లేదు, కొంచెం చేంజ్ చేస్తే చాలు, మీకు నచ్చిన విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా అయితే ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోండి. ఇమేజెస్ జనరేట్ చేసుకున్న తర్వాత మనం వీడియో ఎలా జనరేట్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఇమేజెస్ అయితే రెడీ అయిపోతున్నాయి. క్రియేటింగ్ ఇమేజ్ మీకు ఏ రేషియోలో కావాలో ముందే సెలెక్ట్ చేసుకుని ఆ రేషియోలో మీకు డిజైన్ అయితే చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ వీడియోలో అయితే 9:16 రేషియో సెలెక్ట్ చేసుకోండి. యూట్యూబ్ వీడియోలో అయితే 6:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇమేజెస్ అయితే క్రియేట్ చేయండి. ఇమేజెస్ వన్స్ క్రియేట్ అయిన తర్వాత వీడియో ఎలా జనరేట్ చేయాలో చెప్తాను. ముందుగా ఇమేజ్ అయితే రెడీ అయిపోతుంది. ఇమేజ్ రెడీ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. కొంచెం టైం టేకన్ ప్రాసెస్ అయితే పడుతుంది. ప్రాసెస్ అంత వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మనకు ఇమేజ్ అయితే రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన తర్వాత మీకు అవుట్పుట్ ఏ విధంగా ఉందో ఇక్కడ నేను డిస్ప్లే మీద చూపిస్తాను చూడండి. మనకు కొంచెం టైం అయితే తీసుకుంటుంది. టైం తీసుకునేంత వరకు అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇంకోండి టైం అయితే అయిపోయింది. ఇంకొన్ని చూసారు కదా, ఇన్స్టాగ్రామ్ స్టైల్ అయితే వచ్చింది. ఈ విధంగా మీరు మీకు షాప్కి సంబంధించిన ఈ విధంగా చేసుకోవచ్చు. టెక్ నేమ్ అనేది వచ్చింది కదా, బ్రాండ్ నేము. ఈ విధంగా మీరు మీకు నచ్చిన స్టైల్ అయితే తీసుకోండి. పైన యూట్యూబ్ స్టైల్ అయితే వచ్చింది కదా, మీరు ఈ విధంగా మీకు సంబంధించినవి, అదేవిధంగా నాకు దోశ స్టైల్లో కావాలంటే దోశ స్టైల్, ఇడ్లీ స్టైల్లో కావాలంటే ఇడ్లీ స్టైల్, తర్వాత క్లింగ్ ఏఐ అని ఉంటుంది. క్లింగ్ ఏఐలోకి వెళ్ళి ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయండి. మీరు మీ మెయిల్తో లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అప్పుడే మీకు క్రెడిట్స్ అయితే వస్తాయి, లేకపోతే రావు. క్లింగ్ ఏఐ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2.0లో ఉంటుంది క్లింగ్ అనేది. మీరు దీన్ని నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు వీడియో మీద క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్లో 2.0 ఉంటుంది. కాకపోతే మీరు 1.6 మాత్రమే పెట్టుకోండి. చాలామందికి కొత్త వాళ్ళకి కనుక లాగిన్ చేస్తే ఇక్కడ 2.1 వస్తుంది. మీరు 1.6లో పెట్టుకోండి. అప్పుడే మీకు రిజల్ట్ బాగుంటుంది. పైన ఇమేజ్ మీద సెలెక్ట్ చేయండి. ఇందాక మీకు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ని ఇక్కడ సెట్ చేయండి. కింద ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. ఆ ప్రాంప్ట్ ఏమి ఇవ్వాలో కూడా నేను చెప్తాను. ఆ ప్రాంప్ట్ని అయితే ఇక్కడ ఇవ్వండి. ఈ ప్రాంప్ట్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఈ ప్రాంప్ట్ని అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇమేజ్ టు వీడియో మనకు రెడీ అవుతుంది. కింద మీకు 10 సెకండ్స్ అయితే తీసుకోండి. మీకు ఇక్కడ పై అని ఉంటుంది, 10 సెకండ్స్ అయితే తీసుకోండి. 10 సెకండ్స్ తీసుకొని జనరేట్ మీద క్లిక్ చేయండి. జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకు ఇమేజ్ టు వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఇంకోండి ఇక్కడ మనకు పైన మీకు చూపిస్తాను చూడండి. వీడియో అయితే రెడీ అయిపోతుంది. వీడియో రెడీ అయిపోయిన తర్వాత మీకు స్టార్టింగ్లో చూసారు కదా, ఆ విధంగా అవుట్పుట్ అయితే వస్తుంది. ఈ విధంగా మీరు చాలా సింపుల్గా మీరు మీ మొబైల్లోనే ద్వారా ఈ విధమైన బ్రాండింగ్ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకుని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయొచ్చు. ఇలాంటి వీడియోస్ ఎక్కువ ముందే చూస్తున్నారు. ఇలాంటి వాటికి ఎక్కువ గ్రోత్ కూడా ఉంది. మీరు కూడా ఇప్పుడే మీ హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ప్రమోషన్ కోసం ఇలాంటి జనరేటెడ్ వీడియోస్ని క్రియేట్ చేసి అప్లోడ్ చేసినట్టయితే మీకు ఎక్కువ ఫాలోయింగ్ పెరిగే అవకాశం అయితే ఉంది. ఇప్పుడే క్రియేట్ చేయండి.
మీకు ప్రాంప్ట్స్ కావాలంటే నేను ఇస్తాను. ఈ విధమైన అవుట్పుట్ని అయితే డిజైన్ చేయండి. వీటిని సింపుల్గా దీని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు స్టాండర్డ్ మోడ్ అని ఈ విధంగా డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. మీకు స్టార్టింగ్లో ఏదైతే చూపించానో ఆ విధమైన అవుట్పుట్టే వస్తుంది. ఇంకోండి ఈ విధంగా చాలా కూల్గా అయితే ఉంటుంది వీడియో. ఈ విధంగా మీరైతే డిజైన్ అయితే చేసుకోండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు చాలా సింపుల్గా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ వీడియో అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.